ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో భాగంగా ఈ రోజు కొంతమంది లబ్ధిదారులు ఇక్కడ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎంత పింఛన్ తీసుకున్నారు ఈరోజు? 7,000. 7,000 పింఛన్ ఒకేసారి తీసుకోవడం ఏమనిపిస్తుంది మీకు? మాకు సంతోషంగా ఉంది. మాకు సంతోషంగా ఉంది. 7,000 రూపాయలని ఏ విధంగా ఉపయోగిస్తారు మీరు? ఏదో మా ఖర్చులకి ఏదో బాగా లేకుంటే మాతలకి వాటికి పెట్టుకుంటాం. ఈ రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకున్నారా? ఇంటింటికే వచ్చి ఇచ్చారా? ఇంటింటికే వచ్చి ఇచ్చారు. సో ఏమనిపించింది? మాకు సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ భరోసా పథకం పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలతో ఇప్పించారు ఈ రోజు. ఇప్పించారు, మాకు సంతోషంగా ఉన్నది. ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎంపీల చేతుల మీదుగా ఈ రోజు పెన్షన్ అందుకుంటా ఉన్నారు. పింఛన్ లబ్ధిదారులందరూ వాతావరణం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒక పెద్ద పండుగలాగా అనిపిస్తుంది. పింఛన్ దారులందరూ సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు గారు చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. దాన్ని అందరూ ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే చేతుల మీద తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎంపీ గారు కూడా ఇచ్చారు, మాకు ఎంపీ గారు ఇచ్చారు, ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఇటువంటి విధంగా ఏ విధంగా ఎప్పుడు ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ సారి బాగా ఆనందంగా ఉంది మాకు. అందరిలో ఉత్సాహం, కొత్త ఉత్సాహం ఉంది. గవర్నమెంట్ లో 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది మేడం. కానీ చంద్రబాబు నాయుడు మాట ప్రకారం చెప్పిన వెంటనే 4,000 చేశారు. ఇది ధన్యవాదాలు కురుతున్నాం మేము చంద్రబాబు నాయుడు గారికి. చాలా మన మైనార్టీ నాయకులకి, మన మైనార్టీ ముస్లింలకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది. మన చంద్రబాబు నాయుడు గారు 26 రోజులు ప్రమాణ స్వీకారం చేసి 26 రోజుల్లోనే మన చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం 4,000, 7,000 ప్లస్ ఏ మాట ఆ రోజు ఏప్రిల్లో చెప్పాడో అక్కడి నుంచి 7,000 రూపాయలు మనకు ఈ రోజు పెన్షన్ గా, అది ఒక ఆనందంగా ఆయనకి మేము ముస్లిం సోదరులు రుణపడి ఉంటామని నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదే విధంగా మనకు మసీదుకి మైనార్టీ ఖర్చుల కింద 5,000 రూపాయలు హక్ బోర్డు నుంచి పెంచారు ఈ సందర్భంలోనే. అందుకని మన ముస్లిం ఖజానా అందరూ, మన ముస్లింలు మన చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ఏదైనా పథకాలు ఇచ్చింది మన ముస్లిం కంటే ఒక చంద్రబాబు నాయుడే. దుల్హన్ పథకం కానీ, మసీదులకు వేతనం కానీ, మౌజన్లకి జీతాలు కానీ, దుల్హన్ పథకం కానీ, రంజాన్ తోహఫా కానీ, ఇలాంటి అన్ని మనకు ఈ చంద్రబాబు నాయుడు గారే, ఈ ప్రభుత్వంలోనే మనకు మేలు జరిగింది. అందుకని మన ముస్లిం అందరూ ఆయనకి రుణపడి ఉంటాము అని మేము మనవి చేసుకుంటాం. చెప్పండి సార్, పింఛన్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? 7,000 ఆయన పుణ్యమే. ఎవరు పుణ్యం? చంద్రబాబు నాయుడు పుణ్యం. ఒకేసారి 7,000 తీసుకోవడం ఏమనిపిస్తుంది? ఆయన అన్ని కలిపించిండు. ఈశ్వరి 4,000 ఇస్తాడు. ఆ మహానుభావుడు 250 మా ఇంటికి పెంచుకుంటూ పోయాడు. ఇది ఒకేసారి వచ్చింది కదా? ఒకేసారి వచ్చిందమ్మా. ఏం యూజ్ చేసుకుంటారు ఆ డబ్బులతో? ఆ డబ్బులతో ఏదో తిండి తిప్పలు, మందులు. ఆ ఇంటికి 10,000 తెమ్మని రిజిస్టర్ చేస్తే అది చల్ల. అన్ని పోయినాయిలే పోతాడు. ఈయన చాలు, ఇంకా రాలేడులే. ఈరోజు ఒకేసారిగా పెద్ద మొత్తంగా 7,000 రూపాయలు అంటే సామాన్యంగా ఎవరు ఇస్తారు? 7,000 రూపాయల డబ్బులు ఆయన ఇచ్చాడు. ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నా మా పెద్దవాళ్ళం కదా, మందులు తెచ్చుకొని ఏదో తీసుకుంటుంటాం కదా. సో ఇంటింటికి ఎమ్మెల్యేలు కార్యకర్తలు వచ్చి పింఛన్ అందిస్తా ఉన్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు? అదే బాగలేని వాళ్ళం ఏదో ఒకటి చేసుకునేది, తినేది, హాస్పిటల్కి అంటే కళ్ళు ఆపరేషన్లు అంటే కంటి మందులు అన్ని తెచ్చుకుంటామమ్మా. సో మీ కష్టానికి ఉపయోగపడుతుంది. ఏం చెప్తారు మీరు ఈ సందర్భంగా? చంద్రబాబు నాయుడు గారు ఆయన పుణ్యమే, అదృష్టం. ధన్యవాదాలు చెప్తాం. మంచిది. ఏదో బాధపడకుండా నెలకొని ఆగి తినండి అని ఇస్తున్నాడు. అందరూ బాగలేని వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ఏమీ లేను అందరికి ఒకరిగా బాగా మీరందరూ సంతోషంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరు ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రెట్టింపు కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు గారు కూడా
మంచిది పింఛన్ ఇస్తున్నారు ఏంటండి ఆయన బాధ ఇది ఇంత ఇంకా ఎలా ఉంటే బాగుంటది అంటారు ప్రభుత్వం? ఇంకెందుకులే అంత ఆశ వద్దులే నాయన అంత అంతవరకు చాలు చాలు 4,000 పింఛన్ సరిపోదు. చాలు తృప్తిగా ఆయన ఇస్తానంటేనే మేమైనా చేతులు చాపుతాము ఉంటుంది. అదే కదా మనమేం అడగలేదు కదా ప్రభుత్వం ఇబ్బందులు ఉంది కాబట్టి 4,000 చాలు చాలు మనకి. చాలు Right. ఎంత ఇచ్చినా మనకి ఎక్కువ వద్దు చాలు సో తృప్తితో ఉన్నారు, దానికి చూస్తే చాలు సంతోషం. అదేదమ్మా మేడం పొద్దున ఎన్ని గంటల నుంచి పింఛన్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు? మేము 5:30 కల్లా వచ్చేసామండి. మార్నింగ్ 5 ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా వచ్చాము. 5:30కి వచ్చిన తర్వాత పాంప్లెట్స్ షీట్లు తీసుకొని అందరికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాం. ఏ పద్ధతులు వేసిన తమ్ముడు వేసుకోవడం అట్లా ఏమైనా చేస్తారా? అంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి వచ్చి బయోమెట్రిక్ ద్వారా ఇస్తున్నాము. బయోమెట్రిక్ పడిన వాళ్ళకి ఫేస్ డిటెక్టర్ ద్వారా ఇస్తున్నాము. ఆప్షన్ కూడా ఉంది. ఉంది. సో సాయంత్రం లోపల ఈ పింఛన్ కార్యక్రమం పూర్తి అవుతుంది అంటారా? కంపల్సరీ అయిపోద్ది. ఎందుకంటే సర్వర్ కొంచెం ఇష్యూగా ఉంది. సర్వర్ మాత్రం స్పీడ్ అందుకుంది అంటే 1 day లో కంప్లీట్ చేయొచ్చు. దీనికి ఎవరెవరు సహకారం ఉందంటారు? సహకారం అంటే అందరూ అంటే రేబాల్లో ఉండే పెద్దలు అందరూ, నాయకులు, సర్పంచ్ గారు అందరూ మాకు సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారం లేకపోతే మేము చేయలేము. మనీ ఎప్పుడు తీసుకున్నారు? ఎప్పుడు డ్రా చేసుకున్నారు? మనీ అనేది మేము సాటర్డేనే డ్రా చేసుకొని మా దగ్గరే పెట్టుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా వచ్చేసాము. సో వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్, వికలాంగులకు 6,000 పెన్షన్, అదే విధంగా వృద్ధులకి వితంతువులకి అందరికి 7,000 ఇస్తున్నాము. అభయహస్తం ద్వారా కట్టుకున్న వాళ్ళకి 500 ఇస్తున్నాము. 500. సో ఎట్లా సాగుతుంది? ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది రెస్పాన్స్ అంటే అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా 7,000 అంటే ఎవరికైనా హ్యాపీగానే ఉంటది కదా. 3,000 తీసుకునేది 7,000 అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు లెక్క పెట్టుకునేటప్పుడు హ్యాపీగా ఉన్నారు కాబట్టి మేము దాన్ని చూసి చెప్తున్నాము. సో పండగ వాతావరణం అయితే పండుగ వాతావరణం అయితే ఉంది. 7,000 అంటే ఎవరికైనా ఉంటది కదా. ముసలోళ్ళు అయితే అమ్మ దండం పెడుతున్నారు అనమాట. వచ్చేసారా, వచ్చిస్తున్నారా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.